ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హాయ్ సునీత గారు. హాయ్ అండి. సునీత గారు, ఇప్పుడు విజువల్గా మనం ఏదైనా చూసామంటే ముఖ్యంగా సినిమా అది కొన్ని ఏళ్ల పాటు మనకు గుర్తుంటూ ఉంటుంది. కానీ చదువు అన్నది నిజంగా స్కూల్ లైఫ్లో నేను చాలా బోర్ ఫీల్ అయ్యేదానండి. అదే చదవడం, అదే అప్ చెప్పడం, అదే ఎగ్జామ్ రాయడం, బట్టి కొట్టేసేదాన్ని. నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. భలే బోర్ కొట్టేసేది. కానీ అదంతా కాకుండా ఇప్పుడు మోడ్రన్గా పిల్లల్ని చదివించాలంటే చాలా వచ్చేసాయి కాబట్టి ఏ విధంగా వాళ్ళకి అంత అవగాహన కల్పించేటట్టుగా చదివించగలిగే ఛాన్సెస్ ముఖ్యంగా మీరు ఎలా ఉంటుంది మీ ఇన్స్టిట్యూట్లో? ఇక్కడ ఏదైనా ఒకటి మెథడ్ అనేది బోర్ కొట్టకూడదు. చదివే మెథడ్ బోర్ కొట్టకూడదు. బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏం చేస్తామంటే విజువలైజేషన్ చేస్తాం. ఇప్పుడు పిల్లలందరికీ కూడా పెద్దవాళ్ళు కానీ టీచర్స్ కానీ ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే, ఒరే అలా బట్టి కొట్టకూడదు, అర్థం చేసుకొని చదువు అంటారు. మీరు కూడా చెప్పే ఉంటారు మీ పిల్లలు. అర్థం చేసుకొని, ఇప్పుడు అదే పిల్లాడు ఎదురు తిరిగి అసలు అర్థం చేసుకోవడం అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఏమైనా సమాధానం చెప్పగలుగుతారు? చెప్పలేరు. అసలు ఏంటి అర్థం చేసుకోవడం అంటే, అండర్స్టాండింగ్ అంటే విజువలైజేషన్ అని అర్థం. మనం ఏదైతే విజువలైజ్ చేస్తామో అది మనకి ఎక్కువ కాలం గుర్తుంటది, అదే అర్థం అవుతుంది. సినిమా స్టోరీని పిల్లాడు అర్థం చేసుకోగలుగుతున్నాడుగా. ఎందుకు అర్థం చేసుకోగలుగుతున్నాడు? అక్కడ విజువల్స్ ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాడు. లెసన్ లో విజువల్స్ లేవు కాబట్టి అర్థం చేసుకోలేకపోతున్నాడు. మొఘల్ ఎంపైర్ అంటే ఇప్పుడు అవన్నీ డ్రెస్లు వేసి కత్తులు కటాలతో మేము రెడీ అవ్వాలా? అదంతా పాసిబుల్ అవ్వదు కాబట్టి ఆ కెపాసిటీ ఇన్బిల్ట్ గా మన బ్రెయిన్ కు ఉంది. ఓకే, ఆ కెపాసిటీ బ్రెయిన్ కు ఉంది. దాన్ని మనం జస్ట్ యూజ్ చేసుకుంటే చాలు. మన బ్రెయిన్ లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్. ఏదైనా కూడా పిక్చర్స్ లో గుర్తుపెట్టేసుకుంటది, కానీ అది టెక్స్ట్ లో గుర్తుపెట్టుకోలేదు. ఇప్పుడు ఒక పిల్లాడికి 20 పాయింట్స్ ఉన్న ఒక క్వశ్చన్ ఇచ్చాం, ఆ క్వశ్చన్ మొత్తం చదివి అప్పచెప్పాలరా అని చెప్పాం అంతే. కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయకోకుండా లేకపోతే దాన్ని చెప్పకోకుండా చెప్పాం అనుకోండి, వాడు బట్టి పట్టేస్తాడు. అప్పుడు ఏముందో, కామా ఉంటే కామా, ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్ అంతే. నేను ఇందులో నెంబర్ 1 కానీ కాన్సెప్ట్ మాత్రం తెలియదు కదా. ఇలాగా ఉన్నప్పుడు మేమేం చేస్తామంటే దాన్ని ఒక ఎక్స్ప్లెయిన్ చేసి, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి గుర్తుపెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ తెలవడం ఎంత ఇంపార్టెంటో, ఆ తెలిసిన కాన్సెప్ట్ ని ఎగ్జామ్ లో ప్రెజెంట్ చేయాలంటే అది అదే విధంగా అదే సీక్వెన్స్ లో గుర్తుపెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. దీనికోసం మేము ఒక టెక్నిక్ ని వాడతాం. ఇప్పుడు మనం చేద్దాం. నేను ఇప్పుడు మీ ముందు కొన్ని వర్డ్స్ చెప్తాను. ఓకే, మీరు ఎన్ని రీకాల్ చేయగలుగుతారో చూద్దాం. ఓకేనా? కౌ, ట్రీ, ఏరోప్లేన్, మ్యాగ్నెట్, రివర్, డాగ్, టవల్, విరాట్ కోహ్లీ, డైమండ్, బాక్స్, పేపర్, ర్యాబిట్, మూన్, చాక్లెట్, వాటర్, కైట్, బఫెల్లో, లిప్స్టిక్. ఇవన్నీ వచ్చేసి నాకు ఇమేజెస్, పిక్చర్స్. ఇప్పుడు చెప్పండి, తిరిగి చెప్పండి, నేను ఎన్ని చెప్పాను, కనీసం ఎన్ని చెప్పగలుగుతారు? మ్యాగ్నెట్, విరాట్ కోహ్లీ, 3 చెప్పారు. 3 చెప్పారు కదా. అంటే యాక్చువల్ గా బ్రెయిన్ కెపాసిటీ ఏంటంటే 5 వర్డ్స్. మనం ఏదైనా విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ 5 ని ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతాం. దీన్ని బ్రెయిన్ కెపాసిటీని చంక్ అంటారు అనమాట. అంటే 5 to 7 వర్డ్స్ గుర్తుపెట్టుకోగలుగుతాం. అందుకనే మీరు ఫ్లెక్సీల పైన, పోస్టర్ల పైన ఫోన్ నెంబర్స్ చూసారా, గ్యాప్ ఇచ్చి రాస్తారు. ఎందుకని అలా రాస్తారంటే, మనం చూసినప్పుడు ఒకేసారి 10 నెంబర్స్ ని బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి 5 నే 3 కానీ 4 కానీ ఒకటి ఇచ్చి గ్యాప్ ఇస్తారనమాట. చూడగానే ఆ నెంబర్ మనకు గుర్తుంటదని అలా రాస్తారు. ఇప్పుడు మన బ్రెయిన్, ఇప్పుడు నేను 10-20 చెప్పాను, మీరు దాంట్లో 3 చెప్పగలిగారు. ఇప్పుడు నేను మళ్ళీ మీతో 20 చెప్పించిన, నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తా, విజువలైజ్ చేయండి. ఒక ట్రీ కింద కౌ ఉంది, ఆ ట్రీ పైన ఒక ఏరోప్లేన్ పడింది. ఆ ఏరోప్లేన్ లో మ్యాగ్నెట్ ఉంది. ఆ మ్యాగ్నెట్ రివర్ వరకు లాక్కెళ్ళింది. రివర్ ఒడ్డున డాగ్ ఉంది. ఆ డాగ్ టవల్ కట్టుకొని ఉంది. పాప మా టవల్ విరాట్ కోహ్లీది. విరాట్ కోహ్లీ డైమండ్ ఇస్తా అన్నాడు. ఆ డైమండ్ బాక్స్ లో పెట్టిస్తా అన్నాడు. ఆ బాక్స్ పేపర్ తో తయారు చేశారు. ఆ పేపర్ టేబుల్ పైన ఉంది. ఆ టేబుల్ పైన ర్యాబిట్ కూడా ఉంది. ఆ ర్యాబిట్ మూన్ పైకి ఎగిరింది. మూన్ పైన చాక్లెట్ తినింది, వాటర్ తాగింది. అప్పుడు అక్కడికి ఒక కైట్ వచ్చింది. ఆ కైట్ పట్టుకొని కిందికి దిగింది. దిగేటప్పుడు కింద బఫెల్లో ఉంది, బఫెల్లో మీద పడిపోయింది. ఆ బఫెల్లో లిప్స్టిక్ పెట్టుకుంది. అది ఎల్లో కలర్ లిప్స్టిక్. ఇప్పుడు చెప్పండి, చెట్టు కింద ఏముంది? చెట్టు కింద కవ్వు ఉంది. చెట్టు పైన ఏం పడింది? ఏరోప్లేన్ ఉంది. ఏరోప్లేన్ లో ఏముంది? ఏరోప్లేన్ లో మ్యాగ్నెట్ ఉంది. మ్యాగ్నెట్ ఎక్కడికి తీసుకెళ్ళింది? మ్యాగ్నెట్ రివర్ దగ్గర. రివర్ ఒడ్డున ఏముంది? డాగ్ ఉంది. డాగ్ ఏం కట్టుకుంది? టవల్ కట్టుకుంది. టవల్ ఎవరిది? విరాట్ కోహ్లీ. ఏమిస్తా అన్నాడు? డైమండ్ ఇస్తా. దేంట్లో పెట్టిస్తా అన్నాడు? బాక్స్ లో పెట్టి. బాక్స్ దేంతో చేశారు? పేపర్ తో. పేపర్ ఎక్కడుంది? టేబుల్ పైన ఉంది. టేబుల్ పైన ఇంకేముంది? ర్యాబిట్ ఉంది. ర్యాబిట్ ఎక్కడికి వెళ్ళింది? మూన్ లోకి వెళ్ళింది. మూన్ పైన ఏం తినింది? చాక్లెట్. ఏం తాగింది? వాటర్ తాగింది. అప్పుడు అక్కడికి ఏమొచ్చింది?
కైట్ వచ్చింది, కైట్ పట్టుకొని దిగితే ఎక్కడ పడింది? బఫెలో మీద పడింది. బఫెల్లో ఏం వేసుకుంది? లిప్స్టిక్ ఏ కలర్? ఎల్లో కలర్. చెప్పారు చూసారా, మీరు కూడా 20 వర్డ్స్ మీరు కూడా 20 వర్డ్స్ చెప్పారు. ఎంత టైం పట్టింది మీకు నేర్చుకోవడానికి? ఎంత ఈజీగా ఉందో అసలు. ఇప్పుడు ఇదే సిస్టమ్ ని మనం ఎడ్యుకేషన్ లో అప్లై చేసి ఒక స్టోరీని బిల్డ్ చేసి 20 వర్డ్స్ 20 పాయింట్స్ ఉన్నటువంటి ఒక క్వశ్చన్ ని స్టూడెంట్ ఎంతసేపట్లో గుర్తుపెట్టుకోగలుగుతాడు? ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాడు. ఇప్పుడు మనం ఈ స్టోరీలో అసలు విరాట్ కోహ్లీ అంటే ఒక కుక్క ఏమంటారు టవల్ కట్టుకోవడం అనేది ఫన్నీ థింగ్, అది జరగదు. కానీ బ్రెయిన్ వాంట్స్ క్రేజీ థింగ్స్, అది ఎప్పుడు కూడా క్రేజీ విషయాలనే కోరుకుంటది. అందుకే మనం ఫోన్ స్క్రోల్ చేస్తే ఏదైనా గాసిప్స్ ఉన్నప్పుడు అక్కడ ఆగిపోయి చూస్తూ ఉంటాం. అది జరగదా మనకు అనవసరం, కానీ చూస్తూ ఉంటాం. గాసిప్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ చేయడానికి కారణం ఏంటంటే మన బ్రెయిన్ అలాంటి విషయాన్ని కోరుకుంటుంది. మన బ్రెయిన్కి ఉన్న ఆ బలహీనతతోని మేము చదువులో ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. అంటే ఏం చేస్తున్నాము, ఇక్కడ మనకి ఎలాంటి క్రేజీ థింగ్స్ కావాలో, ఎలాంటి ఇల్లాజికల్ థింగ్స్ కావాలో అలాంటి ఇల్లాజికల్ స్టోరీస్ని స్టడీస్లో ఉన్నటువంటి పాయింట్స్ కాన్సెప్ట్స్కి అప్లై చేసి ఒక పిచ్చి స్టోరీ తయారు చేస్తాం అనమాట. ఆ స్టోరీ ఎప్పటికీ గుర్తుంటుంది, ఎప్పటికీ కూడా స్టోరీస్ మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వం. ఇప్పుడు బాహుబలి సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్. RRR సినిమాలో హీరో ఎవరు? రామ్ చరణ్, జెన్టీఆర్ గారు. అంటే ఇప్పుడు మీరు చూడండి, 2 సినిమాలు చూసారు, మరి బాహుబలి సినిమాలో రామ్ చరణ్ హీరో అని ఎందుకు చెప్పట్లేదు? కన్ఫ్యూజ్ అవ్వం, స్టోరీస్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వం. కాబట్టి ఎన్ని స్టోరీస్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ ని ఇలా స్టోరీ బిల్డింగ్ మెథడ్ లో స్టోరీస్ లాగా క్రియేట్ చేస్తూ చెప్తాం అనమాట. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి మా వాడి బుక్ తీసి ఎలాంటి స్టోరీ క్రియేట్ చేయాలా అనిపిస్తుంది నాకు, కానీ దానిపైన కంప్లీట్ అవగాహన ఉండాలి కదా. సో ఇప్పుడు మొఘల్ ఎంపైర్స్ వాళ్ళందరూ రాజులు, వరల్డ్ వార్ ఇవన్నీ తెలిసి ఉండాలి, దాని తగ్గట్టు స్టోరీ క్రియేట్ చేయగలగాలి. అవును, పేరెంట్స్ కూడా టిప్ ఇవ్వచ్చు కదా అప్పుడు వాళ్ళు ఎలా చెప్పాలన్నది. ఇప్పుడు మీరు వరల్డ్ వార్ గురించి, ఇప్పుడు నేషనల్ మూమెంట్ గురించి చెప్తున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్ కి. నేషనల్ మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేషనల్ మూమెంట్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది అనమాట, ఆర్డర్ లో జరుగుతాయి ఈవెంట్స్ అన్ని కూడా ఆర్డర్ లో చెప్పాలి. అంతేగాని ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చింది, తర్వాత సిపాయిల తిరుగుబాటు జరిగిందంటే కాదు. ఫస్ట్ జరిగింది సిపాయిల తిరుగుబాటు కాబట్టి అది చెప్పాలన్నమాట. ఫస్ట్ పేరెంట్ కూడా దాని బుక్ లో ఉంటది, మాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా టెక్స్ట్ బుక్ లోనే ఉంటది. అది చదివితే పేరెంట్ కి అర్థమైంది, ఎందుకంటే పేరెంట్ ఇంతకుముందు చదువుకున్న వాళ్ళే ఉంటారు కాబట్టి దానికి ముందేం జరిగింది వెనకేం జరిగింది ఇది తెలుస్తుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇంకా ఈజీ, మన దగ్గర గూగుల్, చాట్ జీపీటీ బోల్డ్ అని ఉన్నాయి, వాటి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. తీసుకొని వాటన్నింటినీ కలిపి ఒక స్టోరీ చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక రోడ్డు మీద నడుస్తున్నారు, ఒక నిర్మానుష్యమైన రోడ్డు మీద మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు చాలా మంది సోల్జర్స్ వచ్చి మిమ్మల్ని చుట్టుముట్టేశారు, మీకు చాలా భయం వేసింది. మీరు భయం వేసి పక్కనే ఉన్న ఒక తోటలోకి వెళ్ళారు, ఆ తోటలో దాక్కున్నారు. మీకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఆ తోట ముందు నుంచి ఒక ర్యాలీ వెళ్తుంది. ఆ ర్యాలీకి నాయకుడు గాంధీజీ, ఆయన చేతిలో ఉప్పు పట్టుకొని వెళ్తున్నాడు, సాల్ట్ క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు అప్పుడు అమ్మాయి అని ధైర్యం వచ్చి మీరు వచ్చి ఆ ర్యాలీలో కలిసిపోయి క్విట్ ఇండియా క్విట్ ఇండియా క్విట్ ఇండియా అని బాగా నినాదాలు చేశారు. మీకు వెంటనే మన నేషనల్ ఫ్లాగ్ కనిపించింది, దానికి సెల్యూట్ చేశారు, ఇండిపెండెన్స్ వచ్చింది. ఇదే నేషనల్ మూవ్మెంట్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒంటరిగా వెళ్ళారు కదా, అందరు సోల్జర్స్ వచ్చారు, అదే సిపాయి మ్యూటినీ. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఒక తోటలోకి వెళ్ళారు, జలియన్ వాలాబాగ్. సిపాయి మ్యూటినీ తర్వాత ఇంపార్టెంట్ ఈవెంట్ అంటే మళ్ళీ జలియన్ వాలాబాగ్ గురించి మాట్లాడతాం. జలియన్ వాలాబాగ్ అప్పుడు అక్కడ భయం వేసి మీరు ఒక హెల్ప్ కోసం ఎదురు చూశారు, అది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, హెల్ప్ సహాయ నిరాకరణోద్యమం అంట. అప్పుడు అక్కడ నుంచి ఒక ర్యాలీ వెళ్ళింది కదా, ఆ ర్యాలీ ఏంటి? ఉప్పు సత్యాగ్రహం. గాంధీజీ దానికి నాయకుడు, వాళ్ళు ఉప్పు తయారు చేస్తారనమాట, శాసనోల్లంఘన ఉద్యమం అని కూడా అంటారు. ఇలా ఉప్పు సత్యాగ్రహం, ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహం తర్వాత అందరు క్విట్ ఇండియా అని అరిచారు, అంటే నెక్స్ట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది, తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇట్లా మనం ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఒకదాన్ని ఇక్కడ ఏం చేసాం, ప్రతి దాంట్లో మీరే ఉన్నారు, గమనించారా ఈ స్టోరీలో? ఇందాకటి స్టోరీలో మీరున్నారా? లేను. ఇందాకటిది వేరే స్టోరీ, అంటే వేరే టెక్నిక్. ఇక్కడ వాడింది ఒక టెక్నిక్, ఇక్కడ వాడింది ఏంటంటే ఇమాజిన్ విత్ మీ అనే టెక్నిక్. కొన్ని విషయాలు మనమే అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అయితేనే మనం ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతాం. వేరే వాళ్ళకి జరిగింది అనడానికి మనకు జరిగింది అనడానికి చాలా తేడా ఉంటుంది. మనకు జరిగిన విషయాలు మనకి ఎక్కువ కాలం గుర్తుంటాయి, వేరే వాళ్ళకి జరిగిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోలేము. కాబట్టి ఇమాజిన్ విత్ మీలో ఆ టెక్నిక్ లో మనకే జరిగింది అన్నట్టుగా, మనమే సిపాయిలు తిరుగుబాటు చేశారన్నట్టుగా ఊహించుకుంటాం కాబట్టి ఎక్కువ కాలం గుర్తుంటారు. ఈ టెక్నిక్ యూజ్ చేస్తే పేరెంట్స్ ఎలాంటి విషయాలైనా నేర్పించవచ్చు. ఇప్పుడు మీ వల్ల ఒక సూపర్ లెసన్ అయితే నేర్చుకున్నామండి. నాతో పాటు చూస్తున్న మన ఆడియన్స్ అందరూ కూడా ఒక మంచి టెక్నిక్ అయితే నేర్చుకున్నారు కదా. సో ఈసారి పిల్లలకి మనమే ఒక గురువై ఒక సినిమా చూపించవచ్చు. సినిమా చూపిస్తా మామ అన్నట్టుగా చూపిస్తానరా బిడ్డ సినిమా చెప్పచ్చు అనమాట. చాలా మంచి విషయాలు తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.